హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్ యొక్క వివరాలు తెలుసుకుందామండి. కేవలం 10+2 అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సచివాలయం అసిస్టెంట్స్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ భర్తీ కొరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఒకటి జారీ అవ్వడం జరిగిందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించబడిందండి. అదేవిధంగా ఫీ రుసుము కూడా ఏమీ చెల్లించవలసిన అవసరం లేదు. ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హతగా ఇవ్వడం జరిగింది. బోత్ ఏపీ అండ్ టీఎస్ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఇరువురు కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. త్వరగా అప్లై చేసుకునేందుకు గాను ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, శాలరీ తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నుండి రావడం జరిగిందండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ ఇన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలోని, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ పార్టీస్ విభాగంలోని జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కనీసం 10+2 అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా ఈ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ ఆగస్టు 20, 2024 ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సెప్టెంబర్ 19, 2024 సాయంత్రం 5:30 వరకు ఇవ్వడం జరిగింది. ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ని హార్డ్ కాపీ సెండ్ చేసేందుకు గాను అవకాశం సెప్టెంబర్ 30, 2024 సాయంత్రం 5:30 వరకు ఇవ్వబడిందండి. అంటే ఆసక్తి మరియు అర్హత గల నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫామ్ని తిరిగి ఆఫ్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఇలా సబ్మిట్ చేసేందుకు గాను సెప్టెంబర్ 30, 2024 వరకు అవకాశం అయితే కల్పించబడింది. ఈ రీజనల్ సెంటర్స్ అనేవి మనకి ముంబయి, కోచి మరియు విశాఖపట్నం యందు కలవండి. పోస్టుల వారి వివరాలు కానీ చూసుకున్నట్లయితే ముందుగా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో 1 ఉందండి. పే లెవెల్ 4 కింద 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు పే స్కేల్ అయితే చూపించడం జరిగింది. గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందండి. ఈ వయోపరిమితి అనేది సెప్టెంబర్ 19, 2024 తేదీ నాటికి లెక్కించడం జరుగుతుంది. ఈ తేదీ నాటికి 27 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్ కొరకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3 ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2, ఓబీసీ కేటగిరీలో 1 ఉన్నాయి. వీరికి పే లెవెల్ 2 మ్యాట్రిక్స్ కింద 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు పే స్కేల్ చూపించడం జరిగింది. గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్ స్టోర్స్ అండ్ పర్చేజ్ విభాగం యందు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉందండి. పే లెవెల్ 2 మ్యాట్రిక్స్ కింద 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుంది. గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందండి. అంటే మొత్తంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ విభాగం మొత్తం అన్నీ కలుపుకొని చూసుకున్నట్లయితే గరిష్ట వయోపరిమితి 27 మరియు 28 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఏజ్ లిమిట్ అనేది సెప్టెంబర్ 19, 2024 తేదీ నాటికి లెక్కించడం జరుగుతుందండి. యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే దానికి సంబంధించిన వర్గాలకి అందజేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ అనేది అన్రిజర్వ్డ్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి మాత్రమే 100 రూపాయలండి. మిగతా అందరు అభ్యర్థులందరికీ కూడాను ఫీ రుసుము నుంచి ఎగ్జంప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఫీ రుసుము మిగతా అభ్యర్థులు చెల్లించిన అవసరం లేదు. ఒకవేళ అభ్యర్థులు 1 కంటే ఎక్కువ పోస్టుకి కానీ దరఖాస్తు చేసుకున్నట్లయితే సపరేట్గా అప్లికేషన్ ఫీ ఎవరెవరికైతే అంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో 1 కంటే ఎక్కువ పోస్టులకి వారు విడివిడిగా అప్లికేషన్ ఫీ సెండ్ చేయవలసి ఉంటుందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే మినిమం 10+2 లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ అంటే ఎంపిక విధానం కానీ చూసుకున్నట్లయితే ఒకే ఒక రాత పరీక్ష ద్వారా ఎంపిక విధానం అయితే ఉంటుందండి.
ఈ రాత పరీక్ష అనేది ఓఎంఆర్ బేస్డ్గా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే నిర్వహించబడతారండి. ఏ విధంగా అని కానీ చూసుకున్నట్లయితే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నుండి జూనియర్ అసిస్టెంట్ మరియు అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ రాత పరీక్ష అయితే నిర్వహిస్తున్నట్లుగా ఈ ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు జనరల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి మొత్తంగా 200 ప్రశ్నలకి 200 మార్కులకు గాను ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించబోతున్నారండి. మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 200. టోటల్ టైం 2 hours and 40 minutes అండి. 2 hours and 40 minutes అనేది స్క్రైబ్ పెట్టుకున్న వారికి, మిగతా అభ్యర్థులందరికీ కూడా 2 hours ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్కులు కండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ అనేది 100 ప్రశ్నలకి 100 మార్కులు. మొత్తంగా నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుందండి. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 అంటే 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇక అదేవిధంగా ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుందండి. వీరికి ఇంగ్లీష్ అనేది 50 నిమిషాల్లో ఉంటుందండి. హిందీ అనేది టైం డ్యూరేషన్ 65 నిమిషాలకు ఉంటుంది. స్పీడ్ అనేది 80 words per minute అనేది వీళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్లో నిర్వహించడం జరుగుతుందండి. ఇక అదేవిధంగా ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే మనకి ఎంపిక అంటే ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫైయింగ్ నేచర్ బట్టి మీకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుందండి. మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులకి మాత్రమే అవకాశం అయితే కల్పించబడుతుంది. ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలని కానీ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ ఎన్ఐఓ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడాను వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్ అయితే మొదటగా పెట్టుకోవాల్సి ఉంటుందండి. పెట్టుకున్న అప్లికేషన్ని మళ్ళీ తర్వాత ఆఫ్లైన్లో సబ్మిట్ చేయవలసిందిగా కూడా తెలపడం జరిగింది. అప్లికేషన్ని ఆఫ్లైన్లో సెండ్ చేసేందుకు గాను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాల్సి ఉంటుందండి. పంపవలసిన చిరునామా టు ద కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, డోనాపౌలా, గోవా 403004. ఈ యొక్క అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే హార్డ్ కాపీస్ని సెండ్ చేయవలసిందిగా తెలపడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే recruitment@nio.org హెల్ప్ లైన్ ఈమెయిల్ ఐడి ద్వారా తెలుసుకోవాల్సిందిగా ఇక్కడ సూచించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించి ఇతర ముఖ్య వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నామండి. ఇక దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ అయితే www.nio.res.in. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. సచివాలయం అసిస్టెంట్స్ పర్మనెంట్ భర్తీ కొరకు జారీ చేయబడిన కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇక ఈ వివరాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.